గురువుగారు సహస్రారం చక్రాన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి? ఏ దేవాలయానికి వెళ్తే యాక్టివేషన్ అవుతుంది? దీనివల్ల ఎలాంటి ఫలితాలు పొందవచ్చు? సహస్రాది చక్రం వచ్చేసి శబరిమలలో మనం ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయిన తర్వాత మనకు ఏడో చక్రం సహస్రాది చక్రం అనమాట. టెంపుల్స్ ఏమి ఉండవు. దాని తర్వాత మన పైన ఏం లేవు, శరీరం లేదు కదా, మన పైన ఓపెన్ అవుతుంది. అదేవిధంగా శబరిమలలో కాంతిమల అనే కాంతిమల కొండ మీద స్వామివారి జ్యోతి రూపంగా కర్పూర ఆరతి రూపంగా దర్శనమిస్తారు. 1000 తామరపులతో ఉన్న సహస్రాది చక్రం వచ్చేసి మనకు అట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ చక్రము మనం అది చూడడమే. ఇవన్నీ అన్నిటికీ దేవాలయాలు ఉంటాయి, అన్నీ కూడా మనం ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. శబరిమల మాత్రం 6వ చక్రం వచ్చేసి మనకు కొన్ని సమయంలో ఉంటుంది. కొన్ని ఆడవారికి, కొన్ని వయసు వరకు పోవాలి, కొన్ని వయసు వరకు పోకూడదు. కాకపోతే ఆడికి వెళ్ళడం 6వ చక్రం ఒకటి ఉంటుంది. కాకపోతే సహస్ర చక్రం వచ్చేసి సంవత్సరానికి ఒకసారి, అది జనవరి 14వ తారీఖు రోజు చూడవచ్చు. అదే ఫస్ట్ నుంచి డబ్బు అన్ని చూస్తూ వచ్చిన తర్వాత ధ్యానం తర్వాత వచ్చేసి అన్ని చూసేసినాం కాబట్టి వైరాగ్యం వచ్చేస్తుంది. సహస్రార చక్రం అన్నీ అనుభవించేసాం. సహస్ర చక్రం వచ్చేసి మంచి వికాసవంతంగా ఓపెన్ అయిపోతుంది. అన్నీ కూడా వికాసవంతంగా ధ్యానాన్ని వచ్చేసి అన్నీ కూడా అనుభవించేసాం. మంచి ధ్యానం అనేది మంచి జ్ఞానంతో ఉంటాం, మంచి దీంతో ఉంటాం. ఆధ్యాత్మిక జ్ఞానం బాగా పెరుగుతున్నమాట ఆ చక్రం వల్ల. ఆధ్యాత్మికంగా ఉండే ఎందుకంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చేసిందంటే అన్ని మన దగ్గర ఉన్నట్టు భగవంతుడే మన దగ్గరకు వచ్చేసినట్టుగా మన బాడీ మొత్తం ఆ విధంగా మారిపోతుంది. అన్నీ మనం అనుభవించేసినట్టు. స్టార్టింగ్ మూలాధారం డబ్బు చూసేసాం, అన్ని చూసాం, ఆరోగ్యంగా అందరం చూసాం, అన్నీ మాట్లాడేసాం. జ్ఞానం వచ్చేసి దాని జ్ఞానం తర్వాత వచ్చేసి మహాజ్ఞానాన్ని మనం మహాజ్ఞానిగా మారిపోతాం. తర్వాత విశుద్ధ చక్రం ఏదైతే మనకు ఉందో ఆ చక్రం యాక్టివేట్ అయిపోయిందంటే అన్ని విధాలు అన్నీ చూసేసినట్టుగా. అదే శబరిమలలో స్వామివారి జ్యోతి రూపంగా ఇచ్చే దర్శనం వచ్చేసి జనవరి 14వ తారీఖు రోజు. అదే విధంగా ఉంటుంది. ఆ విధంగా ఒకవేళ మనకు ఆ దర్శనం ఆ జ్యోతి రూపం అయిన తర్వాత చూసిన తర్వాత ఒకవేళ మనకు ఆ జ్యోతి రూపం రోజు చూడాలన్నా గురువారు మళ్ళీ వేరే రోజు మేము వెళ్ళాలంటే అనేసి అంటారు కదా. ఓకే, మామూలు టైంలో వెళ్ళినా కూడా అక్కడ మనకు శబరిమల నుంచి కొంచెం దూరం నుంచి కాంతిమల కొండ కనబడుతుంది. కాంతిమల కొండ ఉంటుంది. ఆ కాంతిమల కొండను చూస్తూ ఒక 27 నిమిషాలు, 27 నిమిషాలు ఈ ముద్ర ద్వారా కూర్చుని అనుకో, ఇలా అని పెట్టేసి ఈ చిట్కా నీళ్ళు పెట్టాలి. ఇది బుధుడికి సంబంధించింది. చిట్కా నీళ్ళు బుధుడికి సంబంధించింది. ఈ బుద్ధి వికాసంగా మారుతుంది అన్నమాట. బుద్ధి వికాసంగా మారితే జ్ఞానం చాలా బాగున్నట్టు కదా. ఇలా పెట్టేసుకొని ఇలా కూర్చోడమే. ఇది మనకు బుద్ధి వికాసాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించే మహాముద్ర అన్నమాట. ఇలా పెట్టేసి చిట్కా నీళ్ళు పెట్టడం వల్ల మనకు ఆధ్యాత్మిక జ్ఞానం, దైవ జ్ఞానం ఇవన్నీ కూడా గురువులందరూ కూడా మహాజ్ఞానులే కదా మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. భగవంతు రూపం వచ్చేస్తుంది. మహాజ్ఞానిగా మారుతుంది, భగవంతుని రూపం వచ్చేస్తుంది. అదేవిధంగా గురువులందరూ కూడా మహాజ్ఞానిగా ఉన్నారు. అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్న వారు గురువులందరూ కూడా వారు మహాజ్ఞానిగా అవుతారు కాబట్టి వారి దేవ రూపంగా తీసుకుంటారు కాబట్టి వారి పాదాభివందనం చేసుకుంటారు. అందరూ కూడా పాదాభివందనం చేసుకుంటే స్వామివారిని సాక్షాత్ స్వామివారి రూపం వచ్చేస్తుంది వారికి. ఎవరైతే అయ్యప్ప స్వామి దేవుళ్ళు అందరూ అయ్యప్ప స్వామి మాలధారణ చేసి గురువుగా మారిపోయినారు, గురుస్వామిగా మారిపోతారు. అందరూ కూడా గురువులే కదా. శాస్త్రజ్ఞానం ఓపెన్ అయిన గురువే. ఇక ఆ గురువులందరినీ పాదాభివందనం చేసుకుంటారు. మహాజ్ఞాని అయిపోయారు కదా. స్వామివారి మాలధారణ చేసేసి గురువులందరూ కూడా మహాజ్ఞానిగా స్వామివారి తత్వంలో ఉండి ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి వారి దేవుడిగా మారిపోయారు కాబట్టి అయ్యప్ప స్వామిగా మారిపోయారు కాబట్టి వారిని పాదాభివందనం చేసుకుంటే ఆ శ్రీశ్రం వచ్చి నమస్కరిస్తారు. స్వామివారికి నమస్కరించిన విధంగా అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానం చాలా విపరీతంగా వచ్చేస్తుంది. అదొక అన్నీ అనుభవించేసినట్టు మూలాధార చక్రం ఒకటి సాధించ ఒక్కొక్కటి స్వీకరించి వచ్చేసాం. అది కూడా అన్నీ అనుభవించిన తర్వాత జ్ఞానమే ఉంటుంది. బౌద్ధుడు అదే కదా, అట్లా విధంగా అయిపోతుంట. ఆ విధంగా మనము ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకోవడానికి, దైవ జ్ఞానం పెంపొందించుకోవడానికి, జ్ఞాన స్వరూపంగా మారడానికి, మనశ్శాంతిగా ఉండడానికి, అలజడి మనశ్శాంతి రావడం దైవజ్ఞానం కదా ముఖ్యం. ఆ దైవజ్ఞానం రావడానికి మనకు ఈ విధంగా చేసుకోవడం వల్ల సూపర్గా ఉంటుంది అన్నమాట స్వామివారి అనుగ్రహం అనేది. విన్నారు కదా గురువుగారు చెప్పింది. మన శరీరంలో ఉన్న షట్ చక్రాలను ఇంత సులువుగా గురువుగారు చెప్పిన మార్గంలో యాక్టివేషన్ చేసుకోవచ్చు. జనవరి 14వ తేదీ అంటే ప్రతి సంవత్సరం వచ్చే జనవరి 14వ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతిని దర్శనం చేయటం వల్ల మన సహస్రార చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ జ్యోతి దర్శనానికి మనం వెళ్ళలేకపోయినప్పటికీ
మిగిలిన రోజుల్లో కూడా స్వామివారిని దర్శించుకున్న అనంతరం గురువు గారు చెప్పిన ముద్రలో స్వామివారిని ధ్యానించడం వల్ల మన సహస్రార చక్రం యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మనకి విపరీతమైన జ్ఞానోదయం కలుగుతుంది. మన మనసు, మనం చేసే పని మొత్తం కూడా దైవ కార్యక్రమానికి ముడిపడిన పనులే చేసి మన జన్మని సార్థకతం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. చాలా చాలా సంశయం నుండి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం స్వామి శరణమయ్యప్ప.